అయిపోయింది అప్పుడే ఖుషి బాబుకి లేచిపోవడానికి. ఓనానా లెగిసిపోయావా అప్పుడే? ఓలోలి, మనం పొద్దున్నే లెగిసాక ఏం చేయాలని చెప్పాను నీకు? మనం ఫస్ట్ పొద్దున్నే లెగిసాక ఇద్దరం కలిపి ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకో అమ్మ, కళ్ళు మూసుకో అమ్మ, కళ్ళు మూసుకో. స్తోత్రము 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 స్తోత్రము. ఈ దినమంతా నా కుమారుడికి నువ్వే తోడుగా ఉండమని, మీ కృపా కాపుదల్లో కాచి కాపాడి భద్రపరుచుకోమని, మీ నీళ్ళలో కాయమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చింతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నువ్వు ఇప్పుడు మొదలుపెట్టి పెద్ద అయ్యే వరకు ఇలాగే పొద్దున్న లేచిన వెంటనే ప్రేయర్ చేసుకోవాలి, సరేనా? చింతల్లి, స్కూల్కి రెడీ అయిపోమ్మా తొందరగా. ఉండు, నీకు టిఫిన్ పెడతాను. ఇదిగో అమ్మా. ఆగమ్మా, ముందు తినే ముందు ఏం చేసుకోవాలని చెప్పాను? ప్రార్థన చేసుకోమ్మా. ప్రభువా, ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. రోజు ఇలానే ప్రార్థన చేసుకోవాలమ్మా, భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, సరేనా? కాలేజీకి వెళ్ళి వస్తాను. అమ్మ, కాలేజీకి వెళ్ళే ముందు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా. తండ్రి, నేను ఎస్సా, నేను రాకపోకలే ఎందుకు తోడైనాను తండ్రి, నేను ఎస్సాను మాత్రం మీరు తోడైనాను. చేస్తున్నావు తబితక్క? ఏం చేయట్లేదమ్మా, ఇప్పుడే రిషి కాలేజీకి వెళ్ళాడమ్మా. మా పిల్ల కూడా ఇప్పుడే స్కూల్కి వెళ్ళిందమ్మా. నువ్వేం చేస్తున్నావమ్మా? నేనేం చేస్తానక్క, ఇప్పుడే బాబుని అలా పడుకోబెట్టాను. అదే బాబుకే ఒంట్లో బాగుండట్లేదు. ఎప్పుడో ఒకసారి మొన్న ఒకసారి చూపిస్తే ఊపిరితిత్తులు ఏదో సమస్య ఉందని చెప్పేసి అన్నారు. సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అక్క. కొంచెం మీరిద్దరు కూడా ప్రార్థనలో రోజు జ్ఞాపకం చేసుకోండి మా బాబు కోసం. అలాగే అమ్మ, తప్పకుండా ప్రార్థన చేస్తాము. తప్పకుండా ప్రార్థనలో పెడతాము. నా భర్త గురించి కూడా ప్రార్థన చేయండి అమ్మా. ఆయన వేరే దేశంలో ఉన్నారు, ఆయనకి సరైన జాబ్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నా భర్త కోసం కూడా ప్రార్థన చేయండి మీ ఇద్దరు కూడా. అలాగేనమ్మా, మా ఆయన గారు పనికి వెళ్ళే దగ్గర కూడా డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. ఆ యజమానికి మంచి మనసు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని ప్రార్థనలో పెట్టండి అమ్మా. అలాగే అక్క, మన ముగ్గురం కలిపి మంచిగా ప్రార్థన చేసుకుని దేవుళ్ళో నడుద్దాము. దేవుడే మన సమస్యలన్నీ తీరుస్తారు. అయ్యో అయ్యో, మన పొలం పనులకి టైం అయిపోతుంది అక్క, పద పొలం పనులు చేసుకోవడానికి వెళ్దాము. బాగా ఆకలిగా ఉందమ్మా, ఏమనుంటే పెట్టండి అమ్మా. అయ్యో తాత, తాతగారు, ఏమైంది తాత? ఇలా రండి, కూర్చోండి. అయ్యో అయ్యో, ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. ఏమైంది తాత? జ్వరం అమ్మా, వారం రోజుల నుంచి. ఏమన్నా తిన్నారా తాతగారు? లేదమ్మా. అయ్యో, నేను భోజనం తీసుకొస్తాను. అయ్యో, మీకు జ్వరం ఎక్కువగా ఉన్నట్టుంది, నేను టాబ్లెట్లు తీసుకొస్తాను. ఏమైంది తాత? మీ అమ్మ మీ పిల్లలు ఇక్కడ ఉండరా తాత? లేరమ్మా, అందరూ విదేశాలకు వెళ్ళిపోయారమ్మా, అందరూ విదేశాల్లో ఉంటున్నారమ్మా, నన్ను ఎవరో చూడట్లేదమ్మా. తాతగారి భోజనం చేయండి. ఎన్ని రోజులు అయిందో? ఈ టాబ్లెట్లు కూడా వేసుకోండి. ఒకసారి ఉండండి తాతగారు. ఈ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి తాతగారు. ఎప్పుడైనా మీకు అత్యవసరం వచ్చినప్పుడు వాడుకోండి. మీకు ఎప్పుడైనా ఆకలిగా ఉంటే మా ముగ్గురు గృహాల్లో ఎవరి గృహానికి వచ్చినా పర్లేదు, మీ ఆకలి మేము తీరుస్తాము, సరేనా? సరే అమ్మా. మన పొలానికి టైం అయిపోతున్నట్టుంది, పదండి పదండి. రండి తొందరగా. పదండి అక్క, మనం వెళ్దాము. లోరిక పొలం పొలమని ఎక్కడెక్కడో తిరుగుతారు. పెద్ద భక్తి పడి అందరు, కానీ అన్నీ వంకెట్టి ఇష్టం వచ్చిన కడికి వెళ్తారు. వెనక ముందు అడిగేవాళ్ళు ఎవరున్నారు వీళ్ళకి? బ్రతలు చూస్తేనేమో ఎక్కడో ఉన్నారు, వాళ్ళ మీద వంకెట్టుకుని వీళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. అయ్యో అన్నయ్య, అలా అనకన్నయ్య, మేము పొలం పనులకి వెళ్ళి కష్టపడి మా పిల్లల్ని పోషించుకుంటున్నాము. దేవా, ఈ సహోదరుడు తెలిసి తెలియక మాట్లాడిన మాటలని క్షమించు తండ్రి. దేవా, ఈ సహోదరుడు అనాలోచితంగా మాట్లాడిన మాటలను క్షమించి మంచి ఆలోచన, జ్ఞానము దయచేయండి తండ్రి. పొలం వెళ్ళి పనులు చేసుకుందాం. అయ్యో, టైం చూస్తే 12 అయిపోయింది. పిల్లోడు ఇప్పుడే ఏడుస్తున్నాడేంటి? అయ్యో, టైం చూస్తే 12 అయిపోయింది. పిల్లోడు ఈ సమయంలో ఏడుస్తున్నాడు. ఏమైందో ఏంటో. అయ్యో అయ్యో, ఆగమ్మా, జాగ్రత్త అమ్మా. అయ్యో అయ్యో, పిల్లోడికి ఊపిరాడుతున్నట్లేదు. అయ్యో, ఏం చేయాలేసయ్యా? ఈ ఒంటరి సమయంలో నువ్వే నాకు తోడుగా ఉండేసయ్యా. అయ్యో, ఏమైందో అర్థం కావట్లేదు. ఆ డాక్టర్ గారు చెప్పిన సమస్య ఏమైనా ఎక్కువైందో ఏంటో.
నాకేమీ అర్థం కావట్లేదు. నా భర్త చూస్తే ఇక్కడ లేడు, ఒంటరి స్త్రీ వలె ఇక్కడ ఉన్నాను. పిల్లోడికి చూస్తే ఒంట్లో బాగోలేదు. ఏమైందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. సరే కాసేపు ప్రార్థన చేసుకుందాం. పిల్లోడికి ప్రార్థన. ఆరోగ్యం ఉన్న యేసునామములో తీమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఒంటరి స్త్రీలకి 1000 మందిగా తోడుగుండే దేవా, నా కుమారుడికి నువ్వే సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. ఏ ఏ సహాయము కావాలో తండ్రి, ఈ స్థితిలో ఏ ఆరోగ్యము కావాలో నాయన, అటు విధమైన మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఒంటరి దాని వలె ఉండి ప్రార్థన చేయుచుండగా తండ్రి, నీ దేవదూతలు కంచిన కుమారుడు చుట్టూ వేయమని తండ్రి, ఎటువంటి అపవాది శోధనలో ఉన్న యేసునామంలో తొలగించమని అడుగుచున్నాను తండ్రి. నా కుమారుడికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మీరే దయచేసి తోడుగా ఉండమని, యేసయ్యా ఒంటరి వారముగా ఉన్న మా ఇద్దరికి 1000 మందిగా తోడుగా ఉండమని, నాకు కూడా ఇంకా ఎక్కువ ధైర్యాన్ని దయచేయమని, మీ కృపలో బలపరుచుకోమని నాయన, నువ్వే తోడుగా ఉండమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చింతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మయ్య, పిల్లోడు కొంచెం ఏడు పాపాడు. అలా పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్దాము. డాక్టర్ గారు ఇలా మా బాబుకి ఒంట్లో బాగోలేదండి, ఒకసారి చూపిస్తేనేమో ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పారు. అప్పటి నుంచి కూడా కొంచెం ఊపిరి జాలినట్టు అలా ఉంటుందండి. ఇంకా గత 4-5 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు. అర్ధరాత్రి గట్ట ఊపిరి జాలక నిద్ర లేక లెగిసిపోయి ఏడుస్తున్నాడండి అస్తమాను. ఒకసారి చూడరా అండి మీరే. ఎలాగేయమ్మా బాబుని? బాబుకి ఏమి లేదమ్మా, చిన్నదే, శీతాకాలం కదా, చలికి కప్పం పట్టినట్టుంది. ఇంజక్షన్ ఇచ్చి 2 టానిక్లు ఇస్తాను, తగ్గిపోద్ది. అంతా బాగానే ఉందమ్మా. చాలా స్తోత్రాలు డాక్టర్ గారు. సరేనమ్మా. పోయినసారి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. లేదమ్మా లేదు, అంతా బాగానే ఉంది. మీకు చాలా వందనాలండి, నా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. సరేనమ్మా. రాణి అక్క, తబితక్క, మీకు ఒక మంచి వార్త. ఏంటమ్మా అది? అదే అక్క, నేను మొన్న మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పాను కదా, నా కుమారుడికి అసలు ఆరోగ్యం బాగుండట్లేదు, ఆపరేషన్ పడుతుందని చెప్పేసి. నిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఏమీ అనారోగ్యం లేదు, అంతా బాగుంది, ఇచ్చిన టాబ్లెట్లు వాడితే సరిపోద్ది, ఏం ఆపరేషన్ అక్కర్లేదు అన్నారు అక్క. దేవునికి స్తోత్రం అమ్మా. ఆయనకే దేవునికే మహిమ. వందనాలమ్మా.